సికింద్రాబాద్ అసోసియేషన్. నా పేరు జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సికింద్రాబాద్ బార్ అసోసియేషన్. అందరికీ నమస్కారం. జగన్ అన్నకి చాలా అభినందనలు. ఈరోజు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు చాలా మంది పెద్ద మనుషులు, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ చెప్పారు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఉద్యమం అనేది ఒక్కరితో మొదలవుతుంది, అది సముద్రంలో అవుతుంది. ఇంకొకటి, ఉద్యమం అనేది కంటిన్యూస్ చేయాలి. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. 2019లో చంద్రశేఖర్ అని 12th ACJ జడ్జి గారు ఉండే మా కోర్టులో. ఆయన ఒక అడ్వకేట్ని అవమానిస్తే ఆ అడ్వకేటు సూసైడ్ చేసుకుంటే మేమందరం ఒక నెల రోజుల పాటు ఉద్యమం చేసినాము, స్ట్రైక్ చేసినాము. అసలు ఏ ఒక్క అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళకుండా మేము ఉద్యమం చేసినాం ఒక నెల రోజుల పాటు. ఆ ఉద్యమం చేసినప్పుడు CJ గారిని హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే CJ గారిని పంపడము, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి గారిని పంపడము, పెద్ద పెద్ద వాళ్ళతో పంపినా, ఎవరిని పంపినా కూడా మేము వినేది లేదు. జడ్జి గారిని మేము సస్పెండ్ చేయనట్లేదు, జస్ట్ మాకు ట్రాన్స్ఫర్ కావాలి. ఆ జడ్జి ఉంటే మేము కోర్టులోకి వెళ్ళాము. అసలు ఈ కేసు ఈ అడ్వకేట్ ఏమి చేయడు అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పడం వల్ల వాళ్ళు హైకోర్టు వాళ్ళు మమ్మల్ని పిలిచి మీటింగ్, మాకు కమిటీ ఏర్పాటు చేయాల్సి వస్తుంది, మీటింగ్ అంటది. మాకు అవన్నీ వద్దు సార్, జస్ట్ మాకు ఇమీడియట్ అయిన ట్రాన్స్ఫర్ కావాలి. మా కోర్టులో ఉంటే ఏ ఒక్క అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళి కేసు వాదించడు అన్నాం. మనము ఒక ఆర్థికంగా నష్టపోతాం, కాకపోతే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మనం ఈ విధంగా చేస్తే ఏ కోర్టులైనా రాష్ట్రం అంతటా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ప్రతి బార్ అసోసియేషన్ వాళ్ళ వెనకాల ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ కూర్చొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మనమందరం ఇక్కడ కమిటీ ఏర్పాటైన తర్వాత వాళ్ళకి మన నిర్ణయం చెప్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ ఉద్యమము ఇమ్మీడియట్లీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభుత్వం దిగొస్తుంది, ఖచ్చితంగా అమలు చేస్తారనేది నా యొక్క ఉద్దేశము. మరి ఒకటి ఏంటంటే, మనము ఆర్థికంగా నష్టపోయినా కానీ కూడా దీన్ని ఖచ్చితంగా చేస్తేనే అవుతుంది, లేకుంటే కాదు. మనము మన దాంట్లో ఇదే ఇబ్బంది ఇప్పుడు ఒక పోలీసు వారికి జరిగినా, ఒక జడ్జి గారికి జరిగినా కూడా ఉటావుటినా వాడిని పట్టుకొస్తారు, లోపలేస్తారు, ఎవరిని బెయిల్ అయ్యారు, కౌంటరు, అది ఇది అంటారు. అలాగే మనం కూడా ఏ ఒక్క వ్యక్తికి, మన అడ్వకేట్కి నష్టం జరిగినప్పుడు మనం కూడా కేసు వాదించకూడదు, ఎవరిని రానియకూడదు. అట్లాంటి యూనిటీ మన దాంట్లో ఉండాలి. ఆ యూనిటీ వల్ల మనం ఖచ్చితంగా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకోగలుగుతాం. ఫ్రెండ్స్, మనము వ్యవస్థలో అడ్వకేట్ అనేటువంటి వాటికి చిన్న వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తి వరకు కూడా అడ్వకేట్ అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి మనము ఈ విధంగా చేయడం నా ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. నేను నా వంతు సహకరిస్తాను. 100% వీఆర్ రెడీ ఫర్ హంగర్ స్ట్రైక్ కంటిన్యూస్లీ in our court premises. Call given by the committee constituted today. Thank you one and all. Thank you, Janardhan.